ఏపీలో రౌడీలకు చోటు లేకుండా చేయడంతో పాటు ఫ్యాక్షన్ రాజకీయాల్ని అంతం చేసిన ఘనత ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందన్నారు సీఎం చంద్రబాబు. రాజకీయ ముసుగులో గిల్లి కజ్జాలకు పాల్పడితే తోక జాడిస్తా ఎక్కడున్నా పట్టుకొస్తామని హెచ్చరించారు. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తరాలు మారిన ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి కారణం ఆయన ఆశయాలేనన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసులు, మంత్రులు అనగాని సత్యప్రసాద్, పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభించారు. రక్తదానం చేసిన కార్యకర్తలకు సర్టిఫికెట్లు అందజేశారు. రాష్ట్రంలో నేరాలు చేయడం బాబాయిని చంపినంత తేలిక కాదన్నారు సీఎం చంద్రబాబు. ప్రజలు ప్రతిసారి మోసపోయేంత అమాయకులు కాదన్నారు. రాజకీయ రౌడీలకు రాష్ట్రంలో చోటు లేదన్న ఆయన సమాజంలో శాంతి, ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. కక్షపూరిత రాజకీయాలకు తెలుగుదేశం పార్టీలో చోటు లేదన్నారు. రాష్ట్రం బాగు కోసం ప్రతి ఒక్కరూ శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తెలుగుదేశం పార్టీ నాంది పలికిందని గుర్తు చేశారు. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండి మరలా ప్రతిపక్షంలోకి రావడానికి తాము సిద్ధంగా లేమని, గుజరాత్ స్ఫూర్తితో ఒకే ప్రభుత్వాన్ని కొనసాగించి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని అన్నారు. అవినీతి సొమ్ముతో మీడియా సంస్థ పెట్టిన పార్టీతో పోరాడాల్సిన దౌర్భాగ్యం రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. బాబాయిని చంపినంత ఈజీ కాదు ఈ రాష్ట్రంలో నేరాలు చేయడం. ప్రజలు ఒకేసారి మోసపోతారు. ప్రతిరోజు ఇలాంటి చిల్లర రాజకీయాలు, నేర రాజకీయాలు చేసి ఇక్కడ ఉండేది ఎన్డీఏ ప్రభుత్వం, దీన్ని రన్ చేసేది సిబిఎన్ అని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇబ్బంది పడ్డానంటే మిమ్మల్ని కాపాడుకుంటూ నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని ఇబ్బందులు పడ్డానో అన్ని ఇబ్బందులు పడ్డాం. అయితే అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన ధ్యేయం ఒకటే. ఏదో కక్ష తీర్చుకోవడానికి రాజకీయాల్లోకి నేను రాలేదు. తెలుగు జాతిని బాగు చేయడానికి నెంబర్ 1 కమ్యూనిటీగా చేయడానికి వచ్చాం తప్ప ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు నేను ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తాను ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అని కనీస జ్ఞానం లేకుండా జగన్ మాట్లాడుతున్నారని అన్నారు. జగన్ 3 ముక్కల ఆటను ప్రజలు నమ్మలేదని, అందుకే కూటమికి 3 ప్రాంతాల్లో అఖండ విజయాన్ని అందించారని గుర్తు చేశారు. రాజకీయ ముసుగులో గిల్లి కజ్జాలకు పాల్పడుతూ తోక జాడిస్తే ఎక్కడ ఉన్నా పట్టుకొస్తామని హెచ్చరించారు. రాజకీయ ముసుగులో నేరాలు, ఘోరాలు చేస్తే ఉపేక్షించేదే లేదని వార్నింగ్ ఇచ్చారు. పల్నాడును శాంతికి మారుపేరుగా మార్చి చూపిస్తామని పేర్కొన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు అంతం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను ఎప్పుడో ప్రారంభించాను. సమాజంలో శాంతి ఉండాలి, అందరికీ రక్షణ ఉండాలి, అప్పుడే నిజమైనటువంటి ప్రశాంతత ఉంటుందని చెప్పాను. ఆ రోజు కొంతమంది తీవ్రవాదులు కూడా ఈ రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టాలంటే రాజీ లేని పోరాటం చేశా. కడాన నా మీద దాడి చేస్తే కూడా నేను భయపడకుండా నా ప్రజలు సురక్షితంగా ఉండాలని పోరాటం చేశాను తప్ప ఎప్పుడు వెనకాడలేదు. రౌడీలు ఎవడైనా రోడ్డు మీదకి వస్తే మీకు ఈ రాష్ట్రంలో చోటు లేదని చెప్పింది తెలుగుదేశం పార్టీ. మత సామరస్యాన్ని కాపాడిన పార్టీ, మత విద్వేషాల్ని కంట్రోల్ చేసిన పార్టీ, కర్ఫ్యూని పూర్తిగా లేకుండా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రత్యర్థులకు చంద్రబాబు నాయుడు ఘాటైన వార్నింగ్ ఇచ్చారు.
రాజకీయ ముసుగులో అభివృద్ధి విఘాతకులుగా మారితే సహించేదే లేదని హెచ్చరించారు. అలాంటి వారిని శిక్షిస్తామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. కలిసికట్టుగా ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిద్దామన్నారు.